వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. ఐపీఎల్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కాసేపట్లో ధర్మశాల వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ప్లే ఆఫ్ రేస్ని తప్పుకునే అవకాశం ఉంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్స్ అడుగుపెట్టే తొలి జట్టుగా నిలిచిపోతుంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తొలిసారి తలపడుతున్నాయి. ఐపీఎల్ 2026లో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ ఉండటం, అది కూడా ప్లే ఆఫ్స్కు దగ్గరవుతున్న సమయంలో ఉండడంతో హై వోల్టేజీ గ్యారంటీ అని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో నువ్వా నేనా అన్నట్టుగా సాగటం ఖాయంలా కనిపిస్తోంది. మ్యాచ్కి సంబంధించి అనలైజ్ చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. నమస్తే సుధీర్ గారు. నమస్తే సతీష్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. వాట్ అబౌట్ యూ సార్? గోయింగ్ గ్రేట్ గన్స్ అండి, చెప్పండి. ఏంటి ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? ఎందుకంటే ఇద్దరిని తక్కువ అంచనా వెయ్యలేం. ఒకటి నెగ్గితే ప్లే ఆఫ్ రేస్లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకొకటి హోప్స్ ఉంటాయి. సో ఎలా జరగబోతుంది? అందులో దట్టు ఈ సీజన్లో ఇదే ఈ ఒక్క మ్యాచ్ ఇరు జట్ల మధ్య ఉంది. ఏంటి అసలు జట్టు బలాబలాల గురించి ఒకసారి విశ్లేషించండి. వెల్, మీరు చెప్పినట్టుగా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ పంజాబ్కి, ఎందుకంటే 2 మ్యాచెస్ ఉన్నాయి అండ్ 2 మ్యాచెస్లో విక్టరీస్ అవసరం ఉన్నాయి. దో దే హ్యావ్ వన్ ఎక్స్ట్రా పాయింట్, అంటే వర్షం కారణంగా అది కోల్కతా మ్యాచ్లో వచ్చింది వాళ్ళకు. బట్ ఇట్స్ ఎ ఫనీ గేమ్ అండి క్రికెట్ రియల్గా. అంటే 6 స్ట్రేట్ విన్స్ తర్వాత ఇలా 5 ఓడిపోవడం అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా టర్న్ అరౌండ్ అవుతుందని చెప్పి. బట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. గతంలో ముంబై టైటిల్ గెలిచినప్పుడు, చెన్నై టైటిల్ గెలిచినప్పుడు స్టార్టింగ్లో ఓడిపోయేవారు, తర్వాత వరుసగా మ్యాచెస్ గెలిచి విక్టరీ సాధించేవాళ్ళు. సో ఈ సంవత్సరం పంజాబ్ అద్భుతమైనటువంటి స్టార్ట్ తర్వాత వాళ్ళు కొలాబ్స్ కావడం చూసాం. లాస్ట్ ఇయర్ ఢిల్లీ అద్భుతంగా ఆడుతూ ఆడుతూ తర్వాత తడబడడం చూసాం. అండ్ ఈ సంవత్సరం మళ్ళీ అలాగే జరిగింది వాళ్ళ విషయంలో. సో ఐ థింక్ 2 మ్యాచెస్లో విక్టరీస్ కంపల్సరీ అయిపోయాయి. ధర్మశాలలో అఫ్కోర్స్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయినా కానీ కొంచెం వెదర్ కంపారేటివ్లీ కూల్గా ఉంటుంది మనతోటి కంపేర్ చేసినట్లయితే, డౌట్ లేదు అందులో. సో దే షుడ్ డెఫినెట్లీ ఎంజాయ్ ద కండిషన్స్. అండ్ ఇప్పటివరకు అయితే ధర్మశాలలో ఆడినటువంటి 3 మ్యాచెస్లో ఆల్ కూడా 2-3 మ్యాచెస్లో నేను అనుకుంటాను 200+ స్కోర్స్ చూసాం. ఇట్స్ ఎ గుడ్ స్కోరింగ్ గ్రౌండ్ యాక్చువల్లీ. సో వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సతీష్ జీ వన్ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ టుడే. అండ్ హోప్ఫుల్లీ పంజాబ్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు, ఎందుకంటే ఆర్సీబీ అయితే 8 wins తోటి సేఫ్గానే ఉన్నారు. వాళ్ళకి అఫ్కోర్స్ ఇంకొక విన్ అయినట్లయితే వాళ్ళు ఫస్ట్ టీమ్ అవుతారు స్ట్రేట్ అవే పోవడంలో. బట్ ఆ తర్వాత అఫ్కోర్స్ క్యాలిక్యులేషన్స్ కూడా వర్కౌట్ కావచ్చు కూడా వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ చక్కగా ఉంది కనుక 8 wins ఐఎమ్ షూర్ విల్ బి ఇనఫ్ ఫర్ దెమ్ టు మేక్ ఇట్ టు ది ప్లే ఆఫ్స్ అనిపిస్తుంది ఆర్సీబీకి. బట్ ఈ సీజన్ లో మీరు చెప్పినట్టుగా ఒకేసారి తలపడడం అనేది చాలా చాలా డిసప్పాయింటింగ్, ఎందుకంటే 2 టఫ్ టీమ్స్, దట్టు లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ కనుక ఈ సంవత్సరం స్కెడ్యూల్ అలా ఉంది. సో ఒకేసారి ఆడుతున్నారు. సో వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ సమ్ బ్యాటిల్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ ధర్మస్థల్లో ఐ థింక్ ఈ సీజన్లో ఇదే ఆఫ్టర్నూన్ మ్యాచ్ అనుకుంటా, లాస్ట్ మ్యాచ్ అనుకుంటా. ఏంటి ఎలా ఉండిపోతుంది అనుకో ధర్మస్థల పిచ్. యాక్చువల్గా వీళ్ళకి కూడా మంచి, మీరు చెప్పిన మంచి స్కోర్సే ఉన్నాయి. భువనేశ్వర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం విరాట్ కోహ్లీ చూస్తే మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. పంజాబ్కి ఇప్పుడు కట్టడి చేయాలంటే వీళ్ళని ఎవరిని అస్త్రంగా ఉపయోగించాలి? విరాట్ కోహ్లీని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టంగా కనబడుతుంది, బికాస్ ఈస్ రియలీ ప్లేయింగ్ వెల్. బెత్తల్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ హిమ్ వెల్. అండ్ అతనితో పాటు పడికల్ చక్కటి ఫామ్ లో ఉన్నాడు. పట్టిడర్ కూడా కెప్టెన్ అనుకున్నప్పుడల్లా ఆడుతూనే ఉన్నాడు. టిమ్ డేవిడ్ హాస్ బీన్ ఒకసారి ఆడుతున్నాడు, ఒకసారి ఆడటం లేదు. బట్ అదర్వైజ్ దేర్ బ్యాటింగ్ లైనప్ టాప్ 3 అద్భుతంగా ఉంది. సేమ్ విత్ పంజాబ్ సతీష్. మీరు పంజాబ్ లో కూడా ప్రభి సిమ్రన్ తర్వాత అట్లాగే మీకు ఆర్యా మాత్రమే చక్కగా ఆడుతున్నారు. అండ్ సిరేస్ అయ్యర్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం తన ఫామ్ కోల్పోయినాడనే చెప్పాలి, బికాస్ త్వరగా అవుట్ కావడం చూస్తున్నాం. బట్ అతడు వికెట్ పైన నిలబడడం అనేది, ఒకవేళ పంజాబ్ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్, ఐ థింక్ ఈ షుడ్, ఒకవేళ అతనికి ఎర్లీగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినట్లయితే ఈ షుడ్ స్టే టిల్ ది ఎండ్, ఎందుకంటే ఈ సచ్ ఎ ప్లేయర్ యాక్చువల్లీ. ఈ లవ్స్ టు ప్లే టిల్ ది ఎండ్ యాక్చువల్లీ. చివరి వరకు ఆడుతూ రన్స్ స్కోర్ చేయడం ఇష్టపడుతుంటాడు కనుక అతని యొక్క వికెట్ నేను అనుకుంటాను చాలా చాలా కీలకం అవుతుంది, ఒకవేళ మంచి స్టార్ట్ వాళ్ళకు స్టార్టింగ్ లో లభించకపోయినట్టయితే పంజాబ్ కు సతీష్. బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ ఎలా చూడాలి? ఇప్పుడు కొంచెం బౌలింగ్ పంజాబ్లో బౌలింగ్ కొంచెం ఆందోళన కలిగిస్తున్న విషయంగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫర్గసన్ ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ టుడే యాక్చువల్లీ, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆడలేదు ఇంజరీ కారణంగా. అండ్ బార్ట్లెట్ నాడిస్తారు, యాసన్ నాడిస్తారా చూడాలి. ఎందుకంటే వాళ్ళకు ఒమర్జాయ్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. ఒమర్జాయ్ ఆల్రౌండర్ గా లాస్ట్ మ్యాచ్ లో కూడా ఈ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ, ఈ పిక్డ్ వికెట్స్ అండ్ ఈస్ బ్యాక్ యాక్చువల్లీ. అతన్ని మధ్యలో మిస్ అయినారు వాళ్ళు. బట్ కొనలీ కూడా బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. అతన్ని అయితే డ్రాప్ చేసే ఛాన్సే లేదు మీకు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మధ్యలో మొన్న నాకు అనిపిస్తే శశాంక్ ఎందుకు ఉపయోగించలేదు బౌలింగ్, ఎందుకంటే బికాస్ ఒకవైపు మీకు అతని అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించలేదో వి కుడ్ నాట్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. ఎందుకంటే ముంబై అగెనిస్ట్ కొన్ని సరైనటువంటి మార్పులు చేయలేకపోయినట్టు అనిపించింది నాకు.
క్యాప్టెన్సీలో శ్రేయస్ కోర్స్ ఎంత మంచి క్యాప్టెన్సీ అయినా కానీ అప్పుడప్పుడు ప్రెషర్లో మనకు కనబడుతూ ఉంటారు. బికాస్ కోర్స్ చివరికి తిలక్ వర్మ బ్రహ్మాండంగా ఆడాడు. తర్వాత జాక్స్ అద్భుతంగా ఆడడంతో ఆ మ్యాచ్లో ఓడిపోయినారు. బట్ అదర్వైజ్ ఆ మ్యాచ్లో వాళ్ళు గెలిచే మ్యాచ్ రియల్గా చెప్పాలంటే. ముంబైని ఓడించినట్లయితే వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో 2 మ్యాచెస్లో ఇప్పుడు 2 విన్స్ వాళ్ళకి అవసరం ఉన్నాయి. ఒక విన్ కూడా సరిపోతుంది కానీ డిపెండింగ్ అపాన్ అదర్ టీమ్స్ విక్టరీస్ అండ్ లాసెస్. ఎందుకంటే ఇప్పుడు ఎస్. ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చెన్నైకి ఛాన్స్ ఉంది, ఢిల్లీకి ఛాన్స్ ఉంది. ఢిల్లీ మ్యాచ్ కూడా ఉంది ఈరోజు. తర్వాత ఒకవేళ రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రాజస్థాన్ ఫేవర్ లో కొనసాగినట్లయితే అప్పుడు ఢిల్లీ కూడా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెన్నైకి అయితే పుష్కలంగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కు ఛాన్స్ ఉంది. సో యూ కాంట్ సే యాక్చువల్లీ బికాస్ ఆల్రెడీ విన్నింగ్ ఒకటి, రన్ రేట్ ఒకటి. సో రెండు కూడా క్యాల్కులేటెడ్ కాబట్టి మీరు అన్నట్టుగా ఇప్పుడు గెలిస్తే పంజాబ్ గెలిస్తే హోప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ అది గెలిస్తే మనకి బెంగళూరు పంజాబ్ గెలిస్తే సేఫ్ పొజిషన్ లో Yes, వెళ్తారు. safe position 7 లోకి విన్స్ ప్లస్ 1 పాయింట్ ఉంది వాళ్ళకి. అంటే Yes. 15 పాయింట్స్ ఉంటాయి. Hmm. 15 పాయింట్స్ తోటి కోల్కతా కూడా ఛాన్స్ కనబడుతుంది అక్కడ. కలకత్తా నిన్న గెలవడం తోటి వాళ్ళకు కూడా వాళ్ళ ఛాన్సెస్ మెరుగైపోయినాయి. అవును. సో వాళ్ళు కూడా నెట్ రన్ రేట్ ఒకటే మెయింటైన్ చేసుకోవాలి. పంజాబ్ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ రన్ రేట్ ఎప్పుడు కూడా వాళ్ళది ఫాల్ కాలేదు సతీష్. సో దాంతో వాళ్ళు కొంచెం ఐ థింక్ సేఫర్ పొజిషన్ లో ఉన్నారు. బట్ 1 విన్ నాకు అనిపిస్తుంది సరిపోకపోవచ్చు. బట్ Yes. సరిపోతుంది కావచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ అదర్ టీమ్స్ విన్నింగ్ అండ్ లాసెస్. ఇప్పుడు చెన్నై ఉంది అనుకోండి. చెన్నై నెక్స్ట్ 2 మ్యాచెస్ లో వాళ్ళు విక్టరీ సాధించారంటే వాళ్ళకి ఏమవుతాయంటే వాళ్ళకు కూడా 8 విన్స్ అయిపోతాయి. సో 3 టీమ్స్ 8 విన్స్ తో ఉంటాయి అప్పుడు. సో అప్పుడు ఒక టీమ్ కు 7 ప్లస్ 1 విన్ 1 పాయింట్ తోటన్నా లేకుంటే 7 విన్స్ తోటన్నా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఐ మీన్ ఇంకా కొన్ని టీమ్స్ కి అయితే కొంచెం ఇంకా వైడ్ ఓపెన్ గానే కనబడుతుంది ఈ టోర్నమెంట్. డెఫినెట్గా అంటే శ్రేయస్ అయ్యర్ అయితే డెఫినెట్గా ఇది డూ ఆర్ డే మ్యాచ్లో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా సర్వశక్తులు ఉడతారని అనుకోవచ్చు. బట్ ఏంటంటే విరాట్ కోహ్లీని పవర్ ప్లేలో కంట్రోల్ చేస్తే హోప్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే దానికి ఎవరిని అసలు విరాట్ కోహ్లీతో ఉపయోగిస్తే పాటు బాగుంటుంది? వాళ్ళకు బౌలింగ్ లో కూడా మీరు చూడండి భువనేశ్వర్ ఈజ్ రియలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్. బ్యాటింగ్ లోనే అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ హాస్ బీన్ బ్రిలియంట్, డౌటే లేదు అసలు యాక్చువల్ గా. అండ్ మొన్న సెంచరీ కపుల్ ఆఫ్ డక్స్ తర్వాత మళ్ళీ అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటది. అవును. సో ఈజ్ రియలీ ప్లేయింగ్ వెల్, డౌటే లేదు. బట్ నేనేమనుకుంటానంటే సెంచరీతో పాటు అతనికి ఇంకా తోడ్పడేటటువంటి బ్యాటర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం టిమ్ డేవిడ్ కూడా ప్రతి మ్యాచ్ లో ఆడలేదు. బట్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్. మిడిల్ ఆర్డర్ లో అంటే ఒక ఫినిషింగ్ అద్భుతంగా చేస్తుంటాడు. సో దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. వాళ్ళకు కూడా లెవెన్ కాదు. బట్ ఓవరాల్ గా దే హావ్ లుక్డ్ బెటర్ టీమ్ దాన్ అదర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎంతవరకు స్కోర్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ధర్మశాల పిచ్ పై? ఐ థింక్ 200 ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 180 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వికెట్ పైన. బికాస్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ యాక్చువల్లీ. అండ్ కండిషన్స్ అద్భుతంగా ఉంటాయి, బ్యాటింగ్ ఫేవరబుల్ గా ఉంటాయి. అంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిస్తే ఏది తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది? ఎవరికి? టాస్ గెలిచిన వాళ్ళు. వెల్ టాస్ గెలిచిన తర్వాత ఒక్కొక్కసారి ఓడిపోవడం కూడా మీకు గుడ్ టాస్ టు లూజ్ లాగా కావచ్చు. నిన్న లైక్ ఇట్ హ్యాపెండ్ కోల్కతాకి. మనం అదే అనుకున్నాం కూడా. కోల్కతా బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ప్రెషర్ ఉండదని చెప్పి. ఎస్. ఐ థింక్ ఆర్సీబీ వుడ్ లవ్ టు బ్యాట్ ఆల్సో బికాస్ కొంచెం ఆఫ్టర్నూన్ కండిషన్స్ హీట్ గా ఉంటుంది కనుక. ఎందుకంటే మీకు ధర్మశాలలో ఈవినింగ్ కొంచెం గాలి ఎక్కువగా వీస్తుంటుంది. అప్పుడు బౌలర్స్ హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. సో బ్యాటింగ్ ఫస్ట్ వోంట్ బి ఎ గుడ్ బ్యాడ్ ఇష్యూ. బట్ వి డోంట్ నో బికాస్ ఏదైనా బిట్ ఆఫ్ మ్యాచ్ ఉంది అంటే గిట్ట ఐ థింక్ దే కెన్ ఆప్ట్ ఫర్ ఫీల్డింగ్. బట్ దట్ వి విల్ లీవ్ ఇట్ టు ద కెప్టెన్స్. ఎస్, చూద్దాం విరాట్ కోహ్లీ విజృంభిస్తారా మరి శ్రేయస్ అయ్యర్ మొత్తం అంతా అస్త్రాలు ఉపయోగించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంటారు? వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ఐపీఎల్ అనాలిసిస్. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్.